ఒక్క రోడ్డు వేసాడా గిరిజన ప్రాంతంలో? ఏ ఊరికైనా రోడ్డు వేసాడా గిరిజన ప్రాంతంలో? ఆ రోజు మనం వేసిన సిమెంట్ రోడ్లే కదా. కొత్తగా ఎక్కడా ఒక రోడ్డు వేసిన పాపాన పోలేదు. ఇంకో పక్కన మీరు చూస్తే మళ్లీ డోలీలపై గర్భిణీ స్త్రీలను మోసే పరిస్థితికి వచ్చారు. ఎవరన్నా అనారోగ్యం పాలైతే ఏవైతే అంబులెన్స్లు పోయి, లేకపోతే నేను ఇంత మునుపు చెప్పినట్టు మనం పెట్టినటువంటి ఫీడర్ అంబులెన్స్లు పోయి మళ్ళా డోలీనే మీకు గతి అయింది. మొన్నే శ్రీంగవరపుకోటలో చిట్టంపాడుకు చెందిన గంగుల భార్య బిడ్డ వైద్యం కోసం వస్తే వైద్యం అందకపోతే ఇద్దరూ చనిపోయారు. ఇంటికి తీసుకుపోవాలి శవాన్నని ఆ భర్త ప్రాధేయపడితే కడాన అంబులెన్స్ పంపేలా వెహికల్ రాకపోతే స్కూటర్ పైన ఎక్కించుకుని ఆ శవాన్ని ఇంటికి తీసుకుపోయాడంటే ఎంత అవమానమో ఈ నాగరిక ప్రపంచంలో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఇటీవల నేను పేపర్లో చూస్తున్నాను, బాధ ఉంది, నిస్సహాయుణ్ణి. కొంతమంది ఆడబిడ్డలు డెలివరీ వస్తే వాళ్ళని తీసుకుపోవాలంటే వెహికల్స్ లేకపోతే నేరుగా వాళ్ళని మోసుకొని పోతా ఉంటే రోడ్డు పైనే డెలివరీ అయిన సందర్భాలున్నాయి. ఏంటి అనాగరికం? అరే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ పెట్టాం. ఏ ఆడబిడ్డ డెలివరీకి వచ్చినా గౌరవపదంగా హాస్పిటల్ తీసుకుపోయి సురక్షితమైన డెలివరీ చేసి మళ్లీ వాళ్ళ ఇంటికి గౌరవంగా తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా గుర్తు చేసుకోవాలి మీరందరూ. ఇంకో పక్క మహాప్రస్థానం పెట్టి ఎవరు చనిపోయినా వాళ్ళ ఇంటికి తీసుకుపోయి గౌరవంగా అప్పచెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరైనా ఆడబిడ్డలు గర్భిణీ స్త్రీలైతే పౌష్టికాహారం అందించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గర్భిణీ స్త్రీ గర్భం దాల్చినప్పటి నుంచి మళ్ళా ఎవరన్నా చనిపోతే గౌరవంగా వీడుకోలిచ్చే వరకు ఆ రోజు కార్యక్రమాలు చేశాం. ఈ రోజు ఈ ముఖ్యమంత్రి చేసింది చూస్తా ఉంటే చాలా దుర్మార్గంగా ప్రయత్నించే పరిస్థితికి వచ్చాడు, బాధాకరంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్కన మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, ప్రతిరోజు ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు, ఉదయం నిద్ర లేస్తాను నేను బటన్ నొక్కుతానంటాడు. ఆ బటన్ నొక్కుడు వల్ల మీకు లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఆయన నొక్కే బటన్ ఒకటి, ఆయన బొక్కే బటన్ ఒకటి. ఆయన దోచేది ఎక్కువైంది, మనకిచ్చేది తక్కువ అయిపోయింది. మీరు ఒక్కసారి చూడండి నిత్యావసర వస్తువుల ధరలు. ఏమమ్మా ఏదైనా కొనే పరిస్థితిలో మీరున్నారా అని మా ఆడబిడ్డలను అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగాయా లేదా? పెట్రోల్ 76 రూపాయలుంటే ఈరోజు ధర ఎంత? 111. డీజిల్ 70 ఉంటే ఈరోజు 99. బియ్యం 40 ఉంటే ఈరోజు 60 రూపాయలు. కందిపప్పు 87 ఉంటే ఈరోజు 160. చింతపండు 122 నుంచి 240. మినపప్పు 79 నుంచి 160. పంచదార 20 నుంచి 26 నుంచి 46. వంట నూనె 60 నుంచి 130. ఎల్పిజి గ్యాస్ నేనే దీపం పెట్టా, వంట గ్యాస్ ఇచ్చా. ఈరోజు ఎంతమ్మది? 726 నుంచి 1175 రూపాయలు. మా ఆడబిడ్డలందరూ వంట గ్యాస్ కట్టేసి మళ్ళా కట్టెల పొయ్యిపోయే పరిస్థితికి వచ్చారు. నాగరిక ప్రపంచంలో మనం ఉండి రాతి యుగంలో పోయే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క మీరు చూడండి కరెంటు ఛార్జీలు. ఒకప్పుడు 200 రూపాయలు, ఇప్పుడు ఎంత కరెంటు ఛార్జీలు? 1000 రూపాయలు. అంటే 5 రెట్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. ఇంకో పక్కన మీరు చూస్తా ఉంటే ఈరోజు నేను ఆ రోజు కేబుల్ తీసుకొచ్చా. కేబుల్ టీవీ తీసుకొచ్చి మీ అందరికి కూడా 149 రూపాయలకి 15 MBPS ఇచ్చి అక్కడి నుంచి ఇంటర్నెట్ కానీ
వైఫై కానీ అన్ని మీకు ప్రొవైడ్ చేశా. ఈరోజు దాన్ని ఎంత చేశాడు?